చేసుకోలేక వదిలేస్తేనే 6 months ఆ లోపల వెళ్ళిపోద్ది. మంచిగా చేసుకుంటే 8 months దాకా ఉంచుకోవచ్చు. సో ఒక ఎకరం లాగా చూసుకుంటే ఎన్ని టన్నుల కానీ లేకపోతే ఎన్ని క్వింటాల దిగుబడి తీసుకోవచ్చు సార్. మంచిగా మెయింటైన్ చేసుకొని మనం అన్ని చేసుకుంటే మంచిగా 50 టన్నుల నుంచి 70 టన్నుల దాకా తీసుకోవచ్చు. 50 టన్నులు అయితే తీసుకోవచ్చు. మనం మెయింటెనెన్స్ బట్టి మనం పెంచుకోవచ్చు. ఎకరం వరకే. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్, నేను సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో క్యాప్సికమ్ సాగిస్తున్నటువంటి రైతు దగ్గరికి వచ్చాం. సో వారితో మాట్లాడదాం. సో వీరు దాదాపు చాలా సంవత్సరాల నుంచి అయితే వ్యవసాయంలో అనుభవం ఉంది. సో మొదటిసారి వీళ్ళు క్యాప్సికమ్ సాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో వారితో మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి కురవగూడ గ్రామం, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. సో రంగారెడ్డి జిల్లాలో వారి వ్యవసాయ క్షేత్రం దగ్గర దాదాపు 5 ఎకరాల్లో విస్తీర్ణంలో ఈ క్యాప్సికమ్ సాగిస్తున్నారు. సో గ్రీన్ క్యాప్సికమ్. సో దీని గురించి అంటే పంట సాగు విధానం ఎట్లా ఉంటుంది, సో మార్కెట్లో డిమాండ్ ఎట్లా ఉంటుంది, సో మార్కెట్ కూడా ఎక్కడ ఇస్తుంటారు, ఇట్లాంటి విషయాలు అయితే ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రైతు సాయిధరెడ్డి గారిని వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయంలో సార్? మేము 20 years నుంచి చేస్తాను. 20 years నుంచి చేస్తాను. ఏమేమి పంటలు పండించాలి సార్? మేము మిర్చి ఎక్కువ పండిస్తాం సార్. ఎక్కువ మిర్చి. ఫస్ట్ టైం ఇది వేసిన నేను క్యాప్సికమ్ వేసిన ఫస్ట్ టైం. పర్లేదు, బానే ఉంది. ఇది పిట్టో గ్రీన్ బెల్ అయితే మనం నారు తెచ్చి నెట్ లో పోసుకొని పెంచుకున్నాం. మనం 45 days కురవగూడ రాజు దగ్గర నెట్ లో పెంచేసినాం. మేము నారు పెంచుకొని 45 days కి నాటేసినాం. మేము నాటేసి తర్వాత అక్కడ నారు 45 రోజులు అక్కడ పెంచి నర్సరీలో పెంచి ఆ తర్వాత మీరు మెయిన్ పొలంలోకి తీసుకొచ్చారు, ప్రధాన పొలంలోకి తీసుకొచ్చారు. ఈ షేడ్ నెట్ వేసుకొని పేపర్ డ్రిప్ సిస్టమ్ చేసుకొని మొక్కలు నాటేసుకున్నాం. అది ఎకరాకి వచ్చి 10,000 నుంచి 12,000 దాకా నాటుకున్నాం. మొక్కలు వస్తాయి. అది ఇప్పటికైతే బాగానే ఉంది. మనం చూస్తున్నది ఎన్ని రోజులు సార్? ఇది 3 నెలల పంట అండి. 3 నెలల పంట. మొదటి కటింగ్ ఎప్పుడు 2 నెలలకు వస్తుంది? ఇది 45 days కాడ నుంచి ఇంకా చిన్నగా పిందెలు రావటం, పూతలు రావటం స్టార్ట్ అవుతూనే ఉంటుంది. అక్కడోటి వచ్చేస్తూ ఉంటది. స్టార్ట్ అవుతుంది 40 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. కటింగ్ ఎప్పుడు అవుతుంది? కటింగ్ 20 days తర్వాత అయిపోతుంది. 45 రోజుల నుంచి 20 రోజుల తర్వాత 65 రోజుల వరకు. 65 రోజుల్లో కటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కటింగ్ వస్తుంది. సో మొత్తం ఇది ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో? ఇది 5 acres అండి. 5 acres లో చేసిన నేను. అది సో ఎట్లా నాటుకుంటామండి? ఒక బోదెకు జిగ్జాక్ సిస్టమ్ అండి. ఇది పేపర్ జిగ్జాక్ సిస్టమ్. అటొకటి ఇటొకటి వేసుకుంటాం మేము. మొక్కలు వేసుకొని నాటుకుంటా, మధ్యలో డ్రిప్ పెట్టుకుంటారు. షేడ్ నెట్ వేసుకున్నాం. అయితే నాటినాక షేడ్ నెట్ వేసుకుంటారు. అయితే ఒక్కొక్క బోదెకు దానికి దీనికి ఎంత గ్యాప్ ఉంటుంది? ఇది 4 feet ఉంది. 4 feet గ్యాప్ లో పెట్టుకుంటాం. ఎందుకంటే కొంచెం గాలి ఆడటానికి మంచిగా బాగా ఫ్రీగా, మనకు దోమ గానీ నల్లి గానీ ఏది అటాక్ కాకుండా ఒత్తుకోకుండా ఉంటే, ఫ్రీగా ఉంటే బాగుంటుందని మేము ఇట్లా ఈ డిస్టెన్స్ పెట్టుకున్నాం. అట్లా. సో నీటి యాజమాన్యం ఎట్లా ఉంటుంది సార్? నీటి ఎన్ని రోజులకు ఒకసారి? వాటర్ నీటి అంటే మన డ్రిప్ సిస్టమ్ కదా సార్. మనం రోజు డైలీగా పొద్దున్నే ఫర్టిలైజర్ ఎక్కించుకోవాలి. మనం ఎకరాకు వచ్చి 4 kilos 5 kilos చొప్పున డ్రిప్ సిస్టమ్ ఎక్కించుకోవాలి. వాటర్ మనం తగుమైనంగా పెట్టుకోవాలి. మన వాటర్ ఎక్కువైతుందా తక్కువైతుందా చూసుకోవాలి. మనం చూసుకొని పెట్టుకోవాలన్నమాట. అంటే ఎంతసేపు ఇచ్చుకుంటారు నీళ్ళు రోజు? ఒక అర్ధగంట ఒక ఎకరాకు ఒక అర్ధగంట ఇచ్చుకుంటే వెళ్ళిపోతాం. ఫర్టిగేషన్ ఏమి ఇస్తారు? డైలీ ఇస్తారా ఫర్టిగేషన్? డైలీ 5 kg 6 kg అంటే మనం పైరుని పెరిగే కొద్దిగా 1 kilo 2 kilos పెంచుకుంటే వెళ్ళిపోవాలి. అంటే ఎట్లాంటి ఫార్ములేషన్ ఇస్తారు? అంటే ఏమేమి ఫర్టిలైజర్స్ అంటే మన 13-0-45 అని, కాల్షియం అని, మెగ్నీషియం. ఈ అంటే మొక్కను చూసి మనం ఎట్లా గ్రోతింగ్ పెరుగుతుందా పెరగట్లేదా చూసుకొని దాన్ని బట్టి మనం వాడాలన్నా వాడుకోవాలన్నమాట. అది అట్లా. ఓకే. సో ఎన్ని రోజుల పంట కాలంలో ఎన్ని కటింగ్ చేసారు మీరు? మేము 3 కటింగ్లు అయినాయి. 3 కటింగ్లు 40 టన్నుల దాకా వచ్చేసి. 5 ఎకరాల విస్తీర్ణంలో 5 ఎకరాల దాకా ప్రస్తుతానికి ఇప్పుడు వస్తున్నాయి. మనం మార్కెటింగ్ కూడా మనకి ఎక్కడ అంటే షాద్ నగర్ ఉంది, మనకి శంషాబాద్ ఉంది, గుడిమల్కాపూర్ ఉంది. ఎక్కడికి ఎన్ని కావాలో కొంచెం వేసుకుంటే వెళ్ళిపోతుంటాం. దాని కటింగ్లు బట్టి మనం వెళ్ళిపోవాలి. మనకి మార్కెటింగ్ బాగుంటేనే తెంపుకోవచ్చు. లేదంటే 2 days 3 days ఆపుకొని తర్వాత మనకి మార్కెట్ ఉందనుకుంటే తెంపుకుంటాం. అంటే ఆపినా అప్పుడు కాయకు ఇబ్బంది ఏం కాదు. కొంచెం మరీ సైజు మీరిపోకుండా చూసుకోవాలి. అది దాన్ని బట్టి మనం కటింగ్ చేసుకోవాలి. అట్లా. అయితే దీనికి చూస్తే కూలీల అవసరం కూడా చాలా ఉంటుంది. కూలోళ్ళు ఎక్కువ పడతారు సార్. కూలోళ్ళు డైలీగా 6 members 8 members కావాలి. డైలీగా ఉండాలి వాళ్ళు. సో ఎట్లాంటి పనులు ఉంటాయి సార్ వాళ్ళకి? కలుపులని, ఇంకా స్టేకింగ్ చేసుకోవటం అని, మనం కొంచెం కొమ్మలు తీసుకోవటం అవి చేస్తారు. అదే సార్. సో డైలీ అవసరం ఉంటారు కూలి? డైలీ అవసరం అండి. కూలోళ్ళు డైలీ ఉండాలి. సో అయితే మీరు ఏదైతే నర్సరీకి వెళ్ళి తెచ్చి ఇక్కడ మీరు ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత ఎట్లాంటి పనులు ఉంటాయి సార్? అంటే మీరు బెడ్ ప్రిపరేషన్ కానీ ఎట్లా చేసుకుంటారు? మల్చింగ్ ఎట్లా, డ్రిప్ కానీ ఎట్లా? ఫస్ట్ ప్రిపరేషన్ నాగళ్ళు వేసుకొని కల్టివేటర్ వేసుకొని బెడ్ కోసుకున్నాం. తర్వాత పేపరు లేటర్ వేసుకొని ఈ నారు పెట్టేసుకున్నాం. ఈ లోపల ఇది సాగు చేసుకున్నాం.
45 days రాంగ్లోనే నారు తెచ్చేసి పెట్టేసినాం. అయితే 45 days మన బయట నుంచి ఇక్కడికి 45 days తెచ్చుకుంటారు కదా. సో ఇక్కడ 45 days తర్వాత ఇంకో 25 రోజులకు మనకు 20 రోజులు కటింగ్ వస్తుంది. మనకి ఏరు కుళ్ళుడు కానీ అది కానీ ఇది కానీ రాకుండా మనం డ్రిప్ కొంచెం మనం అవి వదులుకోవాలి. వెలాగుర వాళ్ళు ఉంటాయి, అవి వదులుకోవాలి మనం మందులు పెట్టినాకనే, అంటే మొక్కలు పెట్టినాకనే మొక్కలు లేకపోతే డ్రించింగ్ చేసుకోవటం. మనం మొక్కకి కొంచెం వాటర్ పోసుకుంటా డ్రమ్ములో కలిపి చేసుకుంటే ఇంకా మంచిది అనమాట. అట్లా అయితే ఇది షేడ్ నెట్ కిందనే పెంచుకుంటే బాగుంటుందా, లేకపోతే ఓపెన్ ఫామ్ లో ఓపెన్ ఫీల్డ్ లో ఓపెన్ కూడా చేసుకోవచ్చు అంటారు కానీ దాని గురించి అయితే పెద్దగా మనకి లేదు సార్, తెలియదు. షేడ్ నెట్లు అయితే ప్రస్తుతం మనం చూసినాం కాబట్టి వాళ్ళందరి రాజు వాళ్ళందరి కుర కూడా రాజు ఉన్నాడు, వాళ్ళే చూసినాం కాబట్టి మనం దాన్ని చూసి మనం అదే ఫాలో అయినాం అనమాట. అట్లా సో దీనికి చీడపీడలు కానీ వేరే ఏమైనా వస్తుంటే జనరల్ గా మిర్చికి ఇది కొంచెం సిమిలర్ పంటలే. సో కాబట్టి ఎక్కువ మిర్చికి ఎక్కువ వైరస్ అవి వస్తూనే ఉంటాయి సార్. వైరస్ వస్తుంటది, నల్లి వస్తుంటది, త్రిప్స్ వస్తుంటాయి, మైట్స్ వస్తుంటాయి. జాగ్రత్త చూసి దాన్ని బట్టి మనం స్ప్రేయింగ్ వాడుకోవాలి. అంటే పై స్ప్రేలు డైలీ ఏమైనా ఇచ్చుకోవాల్సి వస్తుంటుందా, లేకపోతే వాటికి ఏమైనా చీడపీడలు ఏమైనా వస్తే వాటిని చూసుకొని ఇచ్చుకుంటారా, ఎట్లుంటది? దాన్ని చూసుకుంటాం మనం డైలీగా కంటిన్యూ 2 daysకి 3 daysకి మనం స్ప్రేయింగ్ చేసుకోవటం, వాటర్లో డ్రిప్లో వదులుకోవటం అనేది గ్రోతింగ్ కోసం కూడా వదులుకోవడానికి కూడా ఉంటాయి. వెలగుర వాళ్ళే ఉండి గ్రోతింగ్ కోసం వాటి కోసం ఉండి వాడుకోవచ్చు. సో అయితే పై పాటుగా స్ప్రేయింగ్ ఏమైనా ఉంటే అవసరం ఉంటేనే చూసుకొని కొడతారు. అవసరం ఉంటే మనం కొట్టుకోవటం, లేదంటే 2 days పెంచుకోవడం, 2 days ముందు తర్వాత చూసుకోవటం. మనకు గట్టిగా నల్లి త్రిప్స్ మైట్స్ వచ్చినాయి అనుకో కొద్దిగా డే బై కొట్టుకోవాలన్నమాట. అట్లా అయితే రెండు బోధలకు మధ్యలో కూడా కొంత స్పేస్ కనిపిస్తాం. స్పేస్ ఉంటే మనకి కొంచెం గాలి వెళ్తారు తగిలింది అనుకో మంచిగా మనకి ఇది అనేది త్రిప్స్ నల్లి కొంచెం కంట్రోల్ అయిద్దని అందుకని పెంచుకున్నారు. సో దాంట్లో మధ్యలో ఏమన్నా కలుపులు ఏమన్నా ములిస్తే అట్లాంటి కొంచెం గడ్డి మందు స్ప్రే చేసుకోవచ్చు, లేదంటేనే పలసకుంటేనే కూలోళ్ళని పెట్టి తీసేపించుకుంటే సరిపోద్ది. అంటే పవర్ బీటర్లు కానీ అట్లాంటివి ఏమైనా చేస్తారా, లేకపోతే లేదు సార్, కలుపు లేబర్ వాళ్ళతో కూలోళ్ళతోనే తీసుకోండి. సో జనరల్ ఒక్కో మొక్కకు ఎన్ని కాయలు కానీ ఎన్ని వస్తే బాగుంటుంది అనుకుంటారు సాధారణంగా? ఒక్కో మొక్కకి ఒక 10 కాయలు వచ్చినాయి అంటే కిలో చొప్పున వచ్చినట్టు లెక్క సార్ మనకి. అట్లా యావరేజ్ మీద మనకి 10,000 నుంచి 12,000 మొక్కలు పెడతాం కాబట్టి ఎకరానికి 10 నుంచి 12,000 మొక్కలు పడతాయి. అట్లా దాన్ని బట్టి మనం క్యాల్కులేషన్ చేసాం, పైన పెంచడం మనం వదులుకోవటం చేసుకొని మంచిగా చేసుకున్నాం అనుకో హీల్డింగ్ బాగా వస్తూ ఉంటుంది. మనకి ఒక మొక్క కాస్ట్ ఎంత పడుతుంది సార్? మనం ప్యాకెట్స్ తెచ్చుకున్నాం సార్, ప్యాకెట్ తెచ్చి నర్సరీలో పెంచేసినాం. రాజు వాళ్ళ షెడ్ లో పెంచేసినాం. మొక్కలు పెంచుకొని మేము ఓనుకొని దాంట్లో పెంచుకొని నాటేసుకున్నాం. అంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా? ఒక మొక్క అది ప్యాకెట్ వచ్చి కేజీ వచ్చి 800 సార్. దాంట్లో ఎన్ని విత్తనాలు ఉంటాయి సార్? అవి 1000 విత్తనాలు ఉంటాయి. 1000 విత్తనాలు అంటే ఒక ఎకరానికి సుమారుగా 8 ప్యాకెట్లు పడతాయి. 10 ప్యాకెట్లు పడతాయి, 10 నుంచి 11 ప్యాకెట్లు పడతాయండి. అట్లా. ఓకే. సో అయితే 65 రోజుల తర్వాత ఫస్ట్ కటింగ్ వచ్చింది. సో మీకు ఫస్ట్ కటింగ్ కి ఇప్పటికి రేట్ ఎట్లా ఉంది, అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? సో ఫస్ట్ కొంచెం 400 అట్లా పోయింది సార్ ఫస్ట్ కటింగ్. రెండో కటింగ్ 500, 600, 700. ఎన్ని కేజీలు? 500లో 10 టన్నులు వెళ్ళి ఫస్ట్ కటింగ్ లో. అంటే 500 అంటే ఎంతకు 500 వెళ్ళింది అంటున్నారు? అంటే ఎన్ని కిలోలకి 500 తీసుకున్నారు? 10 kgs బ్యాగ్ కి 500. ఓకే. అట్లా. సో అట్లా రెండో కటింగ్ వచ్చి 500 నుంచి 600, 650 దాకా పోయిందండి. అది అప్పుడు ఒక్కొక్క కవర్ 10 kgs అట్లా. సో అంటే ఒక 65 రూపాయలు చొప్పున కిలో లాగా అంతే. 65 నుంచి. ప్రజెంట్ ఏమైనా తగ్గిందా, అట్లే ఉందా? ఇప్పుడు తగ్గింది సార్, మార్కెట్ కొంచెం స్లో అయింది. ఇప్పుడు 400, 450 అట్లా 500 లోపు ఉంది ఇప్పుడైతే. థర్డ్ కటింగ్. దీని పంటకాలం ఎన్ని రోజులు ఉంటాయి సార్? ఇది మొత్తం సార్ మెయింటైన్ మనం చేసుకునే దాన్ని బట్టి, మెయింటెనెన్స్ బట్టి మనం చేసుకుంటే 8 months దాకా ఉంటుంది. మనం చేసుకోలేక వదిలేస్తేనే 6 months ఆ లోపల వెళ్ళిపోద్ది. మంచిగా చేసుకుంటే 8 months దాకా ఉంచుకోవచ్చు. సో ఒక ఎకరం లాగా చూసుకుంటే ఒక ఎకరానికి మనం సంవత్సరంలో అంటే పంటకాలంలో, పూర్తి పంటకాలంలో ఎన్ని టన్నుల కానీ లేకపోతే ఎన్ని క్వింటాల దిగుబడి తీసుకోవచ్చు సార్. మంచిగా మెయింటైన్ చేసుకొని మనం అన్ని చేసుకుంటే మంచిగా 50 టన్నుల నుంచి 70 టన్నుల దాకా తీసుకోవచ్చు. 50 టన్నులు అయితే తీసుకోవచ్చు. మనం మెయింటెనెన్స్ బట్టి మనం పెంచుకోవచ్చు. ఎకరం వరకే. ఒక ఎకరం. అయితే షేడ్ నెట్కి ఎంత ఖర్చు అంటే సార్? మీరు చాలా పెద్ద అంటే 5 ఎకరాల విస్తీర్ణంలో వేసుకున్నట్టు కదా. సో ఇది మొదటి క్రాప్. ఇది ఫస్ట్ క్రాప్. ఇంకా భూమికి కానీ అన్నీ కానీ షేడ్ నెట్ కానీ మొత్తం పేపర్ కానీ డ్రిప్ కానీ మొత్తం కలిపి కూడా 4 lakhs అయిందండి ఎకరాకి. సో ఎన్ని రోజులు వస్తుంది సార్ ఇది షేడ్ నెట్? ఎన్ని పంటలకు కానీ? 2 సంవత్సరాలు ఉంచుకోవచ్చు. 2 సంవత్సరాలు ఉంచుకోవచ్చు. దీనికంటే ముందు మీరు ఇదే దాంట్లో ఇదే ఫస్ట్ క్రాప్. దీంట్లో ఎట్లాంటి పంటలు? నెక్స్ట్ కీరా కానీ ఏదన్నా మళ్ళీ సెకండ్ వేసుకోవచ్చు. సో బెడ్ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది సార్? బెడ్ ప్రిపరేషన్ ఎట్లా వేసుకుంటారు? బెడ్ ఏముంది, ఇంకా మనం ట్రాక్టర్లు తీసుకొని బెడ్ అంటే దాంట్లో ఏమైనా ఎరువులు ఏమైనా వేసుకుంటారా, లేకపోతే
పెండేరు తలుతుందండి ఫస్ట్ టైం. పశువుల పెంట వెళ్తారు. పశువుల పెంట తోలుకొని మనం ఫస్ట్ బెడ్ చేసుకొని దుక్కు దున్నుకొని మొత్తం మనం బెడ్ ఎక్కించుకున్న తర్వాత స్టార్టింగ్ చేసుకోవాలి. మనం ఇది పేపరు లేటరు ఇవన్నీ పరుచుకోవటం చేసుకున్నాం, మొక్కలు పెట్టుకున్నాక నెట్టేసుకున్నాం అట్లా. సో ఒక ఎకరాకి సుమారుగా మీరు ఎంత ఖర్చు అవుతుంది అంటారు సార్? ఇప్పుడు మీ ఫార్మాట్లో అంటే మీరు ఏదైతే వేసుకున్నారో దానికి మొత్తం మొక్కలతో సహా ఒక ఎకరాకి ఎంత ఖర్చు? 5 lakhs వచ్చింది. సో దిగుబడి అంత ఆ రకంగా వస్తుంది సార్? అంటే దాని దిగుబడి తీసుకోవాలి సార్, మనం దిగుబడి తీసుకుంటేనే కదా మనకి వస్తుందనే అనుకుంటున్నాం. దిగుబడి జనరల్ గా మీరు చూసి ఉంటారు కదా, సో అట్లని రాజు వాళ్ళు లాస్ట్ ఇయర్ వేసారు, పర్లేదు సార్, వాళ్ళు బాగా తీశారు, హీలింగ్ తీశారు, మంచిగా తీశారు, మంచి క్రాప్ వచ్చింది, మంచి రేట్లు అమ్ముకున్నారు, పర్లేదు, రైతుకు బెనిఫిట్ వచ్చింది, పర్లేదు బాగుంది. అంటే ఇప్పుడు ఇదే మెయింటైన్ అయితే మంచి లాభాలు ఉంటాయి సార్, రైతులు మంచిగా ఉంటది. సో ఇంకా మీకు ఇంకా 3-4 months వస్తుంది మీరు 3 months వస్తుంది సార్ క్రాప్ హీల్డింగ్. ఏప్రిల్ దాకా వస్తుంది. హీల్డింగ్ వస్తుంది. సో అంటే ఇది జనరల్ ఏ నెల అంటే మంత్స్ ఏ నెలలలో నాటుకుంటే ఎప్పటివరకు తీసుకుంటే మంచి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది? ఆగస్టులో లాస్ట్ సెప్టెంబర్ గానీ నాటుకోవాలి సార్. మనం నాటుకుంటే మంచి దిగుబడి వస్తుంది. సో మార్కెట్లో కూడా డిమాండ్ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది, బాగుంటుంది. సో కొత్తగా ఎవరైనా ఫార్మింగ్ ఇట్లా మీలాగా ఇట్లా చేసుకోవాలనుకుంటే ఎట్లా సార్ సజెషన్ ఇవ్వచ్చు, మనం చెప్పొచ్చు, మనకు తెలిసింది మనం చెప్పేసేయచ్చు. అంటే వాళ్ళు ఎంత చెప్పినా కూడా జనరల్ గా సాధారణంగా కురవకోట రాజు గారు కూడా నాకు సజెషన్ ఇచ్చిండు, దాన్ని బట్టి నేను కూడా ప్లాన్ చేసుకొని చేసుకున్నాను అన్నమాట. అయితే సాధారణంగా ఎవరైనా రెగ్యులర్ గా వేరే ఇట్లా ఓపెన్ ఫార్మింగ్ చేసే రైతులు ఇటు షెడ్ నెట్ కింద పెంచుకొని ఇట్లాంటి క్యాప్సికమ్ లాంటి పంటలు వేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకుంటే అంటే వాళ్ళకి ఎట్లాంటి అంటే మామూలుగా వాళ్ళ కూలీల కొరత కానీ లేకపోతే ఇట్లాంటివి ఉంటే చేసుకోవచ్చా, లేకపోతే ఎట్లాంటి నేలలు కూడా వీటికి అనుకూలంగా ఉంటాయి? సో వాటి గురించి నేల కూడా మనం ముందు ఫస్ట్ టైం మంచి నేల చూసుకొని మంచిగా తీసుకుంటేనే మంచిది. కూలీలు అందరూ మొత్తం మనకి దగ్గరలో అందుబాటులో ఉండేటట్టు చూసుకొని మనం అక్కడ ప్రిపరేషన్ చేసుకోవాలి మనం. అంటే ఎందుకంటే డైలీ కూలీలు అవసరం ఉంటుంది కాబట్టి, డైలీ కూలీళ్ళు అవసరం ఉంటుంది కాబట్టి కూలీళ్ళు కూడా చూసుకోవాలి కదా, మనం అన్నీ చూసుకొని కదా మనం అనేది చేసుకోవాలి. సో అయితే జనరల్గా వారానికి ఏమైనా పర్టికులర్ ఇన్ని కటింగ్లు ఏమైనా అనుకుంటారా సార్, లేకపోతే మీరు మార్కెట్ డిమాండ్ బట్టి చేసుకుంటారా? మార్కెట్ చూస్తాము, ప్లస్ మనం కటింగ్లు కూడా చేస్తూనే ఉంటాం అన్నమాట. మార్కెట్ ప్లస్ ఇది మనం కాయ సైజు కూడా ఊరకుండా మామూలు మీడియం సైజులో కోసి తెంపుతుంటాం అట్లా. సో ఓవరాల్గా ఈ పంటతోటి అంటే క్యాప్సికమ్ సాగుతోటి ఎట్లా అనిపిస్తుంది మీకు? పర్లేదు సార్, ఓవరాల్గా ఇప్పటికైతే పర్లేదు, బాగానే ఉంది. అంటే ఇప్పటివరకు కొంత పెట్టిన ఖర్చులు కానీ అదంతా కొంత వెళ్తున్న ఖర్చులు వచ్చినాయి ఇప్పటికి. సో తర్వాత ఏమైనా వస్తే అది కొంత మనకి కొంచెం ఆదాయం చూసుకో బెనిఫిట్ అయింది మనకు, కొంచెం వేరే దానికి కూడా వెళ్ళిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ పంటకి అట్లా. సో ఎవరైనా కొత్తగా ఫార్మింగ్ చేయాలనుకుంటే క్యాప్సికమ్ సజెస్ట్ చేయొచ్చు, కష్టపడాలి, అది మంచిగా వేసిన వాళ్ళు అయిపోయిన వాళ్ళు అంటే కాదు, దిగుబడి రాదు, ఎఫెక్ట్ అయితే అట్లా. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇది సాయిరెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటివరకు దాదాపు ఒక 4 నెలల కాలం అవుతుంది క్యాప్సికమ్ సాగు చేసుకొని. సో వీళ్ళ మిత్రులు బంధువుల సలహాతోటి దీన్ని సాగిస్తున్నట్టు చెప్తున్నారు. సో సమీపంలో నర్సరీ నుంచి కురవగూడ దగ్గర ఉన్నటువంటి రాజు నర్సరీ నుంచి వాళ్ళు సాగు చేసుకొని తెచ్చుకున్నట్టు, అంటే నారు పోసుకొని అక్కడి నుంచి తెచ్చుకొని కూడా నాటుకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ సూచనలతో వాళ్ళ సహకారంతో దీన్ని ఫార్మింగ్ చేస్తున్నట్టు కూడా వారి మాటలు చెప్తున్నారు. సో 5 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ క్యాప్సికమ్ అయితే సాగు చేస్తున్నారు. సో ఇప్పటివరకు అయితే దాదాపు పెట్టుబడి అయితే వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. సో మిగతా అంతా కూడా ఇంకా 2-3 నెలల పంటకాలం అయితే ఉంది. సో మిగతా అంతా కూడా ఆదాయం రావడానికి అయితే ఛాన్స్ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో వారు ఫస్ట్ కటింగ్ తీసినప్పటికీ 650 రూపాయల చొప్పున కూడా 10 కిలోలకి 650 రూపాయల చొప్పున, కేజీకి ఒక 65 రూపాయల చొప్పున కూడా వాళ్ళకు మార్కెట్లో గిట్టుబాటు అవుతున్నట్టు చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే కొంత తగ్గుతున్నట్టుగా రేట్ కనిపిస్తుంది. సో ఫర్దర్గా ఇంకా ఒక 3 నెలల పంటకాలం వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సో స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్లో వాళ్ళు మార్కెట్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ పంటతోటి మంచి సాటిస్ఫాక్షన్గా ఉన్నట్టు చెప్తున్నారు. సో ఎవరైనా కొత్తగా రైతులు ఇటువైపు ఈ క్యాప్సికమ్ సాగు వైపు వచ్చినా కూడా చేసుకుంటే మంచి ఆదాయం అయితే పొందడానికి ఛాన్స్ ఉన్నట్టుగా కూడా వారి మాటల్లో తెలుస్తుంది.